హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. 2025లో ఇన్నోవేటివ్గా, ట్రెండింగ్గా ఏదైనా ఒక స్టార్టప్ ఐడియా మొదలు పెట్టాలి అన్న ఆలోచనలో ఎవరైనా ఉంటే స్టార్ట్ విత్ ఏ సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఎందుకు సైబర్ సెక్యూరిటీ కంపెనీ 2025లో స్టార్ట్ చేయాలంటే, యాజ్ ఆఫ్ నౌ అక్రాస్ ఇండియా కానీ అక్రాస్ ద గ్లోబ్ కానీ ఇంటర్నెట్ యూజర్స్, స్మార్ట్ ఫోన్ యూజర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ మనం ఒక 100 పీపుల్ని తీసుకుంటే 95 పీపుల్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ 5 పీపుల్ వేరియస్ రీజన్స్ వల్ల యూజ్ చేయలేదు అనుకున్నా, ఈ 95% ఆఫ్ ద పీపుల్ కూడా స్మార్ట్ ఫోన్లో డిఫరెంట్ అప్లికేషన్స్, టూల్స్ యూజ్ చేస్తున్నారు. వీటి వల్ల సైబర్ ఫ్రాడ్స్ కూడా అలాగే పెరిగాయి. రీసెంట్గా బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఐటీ ఎంప్లాయ్కి ఎక్కడో షాపింగ్ మాల్కి వెళ్తే ఒక కూపన్ లక్కీ డ్రా వచ్చిందండి అని చెప్పి ఇంటికి ఒక 30,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా వచ్చింది. 30,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా ఎవడో లాటరీ తీసి కూపన్లో పంపించాడు. ఇది చాలా మంచి విషయం, అనుమానించదగ్గది ఏమీ లేదు అని ఏం చేశాడంటే, తన ఎగ్జిస్టింగ్ ఫోన్లో ఉన్న సిమ్ తీసుకొచ్చి కొత్త మొబైల్లో వేసాడు. మొబైల్లో వేసిన 2 గంటల్లోనే తన అకౌంట్ నుంచి ఆల్మోస్ట్ 2.5 కోట్లు డబ్బులు దొంగతనం జరిగింది. ఇది ఎలా అంటే, ఈ ఫోన్లో ఆల్రెడీ కొన్ని సైబర్ ఫ్రాడ్ రిలేటెడ్ స్పైవేర్ రెడీగా ఉంది. ఎప్పుడైతే పాత మొబైల్ నుంచి సిమ్ తీసి కొత్త మొబైల్లో యాక్సెస్ చేశారో, ఆ సిమ్లో ఉన్న కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్లు, వాటి ఇంటిగ్రేట్ ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని ఎవరో హ్యాక్ చేసి తన అకౌంట్ నుంచి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేశారు. వెంటనే అతను సైబర్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు. డబ్బులు కొంత రిట్రీవ్ చేశారు, కొంత చేయలేకపోయారు. స్టిల్ ఇది ఎందుకు పాసిబుల్? ఇంతకు ముందు రోజుల్లో చూడండి, డబ్బులు దొంగతనం చెయ్యాలంటే ఓన్లీ క్యాష్ మాత్రమే జరిగేది. ఇప్పుడు అలా కాదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మనం డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. డిఫరెంట్ పోర్టల్స్లో మనం ఆల్రెడీ కొంత క్రెడిట్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నాం. అండ్ ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డిమాట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ప్రతిదీ ఎస్ఎంఎస్తో ఇంటిగ్రేట్ అయ్యింది. అంటే మీ ఎస్ఎంఎస్లు అన్నీ చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ, మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కంప్లీట్గా తెలిసిపోతుంది. బట్ ఈ ఎస్ఎంఎస్లన్నీ ఏం చేస్తున్నాం? ప్రతి యాప్కి అలౌ యాక్సెస్ ఇస్తున్నాం. ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా మీ కాంటాక్ట్స్ని అలౌ చేయొచ్చు, మీ ఫొటోస్ని అలౌ చేయొచ్చు, మీ వీడియోస్ని అలౌ చేయొచ్చు, అండ్ మీ ఎస్ఎంఎస్లను కూడా చదవచ్చు అన్న ప్రతి యాప్కి మనం నోటిఫికేషన్స్ అలౌ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల మీ ఎస్ఎంఎస్లు అన్నీ కూడా వేరే వాళ్ళు చదువుతున్నారు. సో ఆ పర్సన్ ఏం చేశాడు, ఒక స్పైవేర్ ఉన్న మొబైల్, కొత్త మొబైల్ పంపించి మీకు లాటరీలో గిఫ్ట్ వచ్చిందని కొరియర్లో పంపించాడు. అది కూడా కొరియర్లో రాగానే స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ వస్తుందని ఎవరు అనుకోంగా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోను ఎవడో ఫోన్ చేసి ఏదో ఎస్ఎంఎస్, ఓటీపీ అడుగుతున్నాడంటే తప్పుగా అనుకుంటాం. కానీ ఇంటికి ఒక 30,000 రూపాయలు మొబైల్ గిఫ్ట్లో వచ్చిందంటే ఎవరికి డౌట్ రాదు. కానీ ఇతను సిమ్ అయ్యగానే అకౌంట్లో నుంచి 2.5 కోట్ల రూపాయలు పోయాయి. ఈ డబ్బులు పోగానే పర్సన్ ఏం చేస్తాడంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి. సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కేసుని అనలైజ్ చేస్తారు. అంటే మీ అంతటి మీరు మీ అకౌంట్లోంచి వేరే వాళ్ళకి డబ్బులు వేస్తే ఒక రకంగా కేసును ట్రీట్ చేస్తారు. అలా కాకుండా మీ ప్రమేయం ఏమీ లేకుండా మీరు ఓటీపీలు కానీ ఎస్ఎంఎస్లు కానీ ఎవరికీ చెప్పకుండా డిఫాల్ట్గా వితౌట్ ఎనీ రీజన్ మీ అకౌంట్లోంచి డబ్బులు పోయాయంటే దట్ ఈజ్ ఎ సీరియస్ క్రైమ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్కి కేసుని అనలైజ్ చేస్తారు. వేరే సైబర్ సెక్యూరిటీ కంపెనీలకి, ఇదిగోండి ఈ కంపెనీ నుంచి, ఈ పర్సన్ నుంచి ఈ అకౌంట్లో ఇన్ని డబ్బులు నష్టపోయాయి, దీన్ని ఎలా వెనక్కి తెస్తారని. అప్పుడు ఆ సైబర్ సెక్యూరిటీ కంపెనీలు ఏం చేస్తాయి, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి ఆ థ్రెట్ని, అటాక్స్ని ఆపి ఆ డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాయి. అంటే స్మార్ట్ ఫోన్ పెరిగింది, ఇంటర్నెట్ పెరిగింది, అందులో యూజ్ చేసే అప్లికేషన్స్ పెరిగాయి కాబట్టి దొంగతనాలు కూడా పెరిగాయి. ఇవాళ ఎవడు కూడా వ్యాలెట్ కొట్టేసి, డబ్బులు కొట్టేసి దొంగతనాలు చేయట్లేదు. ఎందుకంటే ఎవరు వ్యాలెట్స్లో క్యాష్ మెయింటైన్ చేయట్లేదు. మేజర్లీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం? స్మార్ట్ ఫోన్లోనే మెయింటైన్ చేస్తున్నాం. సో దొంగతనం కూడా స్మార్ట్ ఫోన్లోంచే చెయ్యాలి. సో స్మార్ట్ ఫోన్ పెరుగుతున్న కొద్దీ, ఇంటర్నెట్ పెరుగుతున్న కొద్దీ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ దొంగతనాలని ఆపడానికి విడిగా సైబర్ సెక్యూరిటీ కంపెనీలు, సైబర్ సెక్యూరిటీ టూల్స్ని కూడా డెవలప్ చేయాలి. సో ఇన్ ద కేస్ 2025లో ఎవరైనా ఒక కొత్త స్టార్టప్ ఐడియా మొదలు పెట్టాలి అనుకుంటే, ఇలా సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్ని ఆప్ చేసే విధంగా కొత్త టూల్ కానీ, కొత్త అప్లికేషన్ కానీ, లేదా కొత్త రకమైన సాఫ్ట్వేర్ కానీ డిజైన్ చేసామనుకోండి, ఇది 100% మార్కెట్లో క్లిక్ అవుతుంది. ఇంతకుముందు చూడండి, చాలామంది ట్రూ కాలర్ యూజ్ చేసేవారు. సో ట్రూ కాలర్ వచ్చేటప్పుడు ఎవరు ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారో, అది స్పామా లేదంటే పర్టికులర్ మొబైల్ రిజిస్టర్డ్ ఎవడు అనేది తెలిసేది. బట్ ఎయిర్టెల్ ఏం చేసింది, ట్రూ కాలర్ అవసరం లేకుండానే డిఫాల్ట్గా వచ్చేది స్పామ్ కావాలా, నాన్ స్పామ్ కావాలా, ఐడెంటిఫైడ్ కావాలా అనేది వెరిఫై చేసి ఎయిర్టెల్ కంపెనీ
మనకి అష్యూరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ట్రూ కాలర్ వల్ల కూడా చాలా థెఫ్ట్స్ జరుగుతాయి. ఈ ట్రూ కాలర్లోకి మనం మళ్ళీ ఎస్ఎంఎస్లో అన్నీ యాక్సెస్ ఇస్తాం, అంటే మన డేటాబేస్ మళ్ళీ వాడు మెయింటైన్ చేస్తున్నాడు. సో ఎయిర్టెల్ కంపెనీ ఏం చేసింది, ఇవేమీ అక్కర్లేదు, జస్ట్ మా యూజర్స్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేది స్పామ్ యూజరా నాన్ స్పామ్ యూజరా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెప్తామని వాడే ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసి ఇచ్చాడు. అంటే ఫస్ట్ టెలికాం ఇండస్ట్రీసు, పోలీస్ డిపార్ట్మెంటు, సైబర్ సెక్యూరిటీ, వీళ్ళ ముగ్గురు కనుక సింక్లో ఉంటే ఇటువంటి సైబర్ సెక్యూరిటీస్ని ఆపడానికి చాలా మట్టుకు ఆప్షన్స్ ఉన్నాయి. సో 2025 ఈజ్ ఎ రైట్ టైం, బికాజ్ గ్లోబల్గా ఈ సైబర్ థ్రెట్స్, సైబర్ అటాక్స్, హ్యాకింగ్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఆపడానికి విడిగా కంపెనీలు కావాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ ఈ కంపెనీలను కాంటాక్ట్ చేసి ఇక్కడి నుంచి కేసును రిట్రీవ్ చేస్తారు. సో వీళ్ళందరికీ డిమాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా మీరు ఒక టూల్ అప్లికేషన్ డిజైన్ చేసి ప్రతి స్మార్ట్ ఫోన్లో యూస్ చేసే విధంగా ఈ సైబర్ థ్రెట్స్ని అడ్డుకునే విధంగా కొత్త టూల్లో సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన వాటిని కూడా పీపుల్ యూస్ చేసుకుంటారు. అంటే తక్కువ టైంలో ఒక సక్సెస్ఫుల్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఎప్పుడైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏ టూల్ స్టార్ట్ చేసినా 2025లో క్లిక్ అవుతుంది. అయితే దాని ఐడియా ఏంటి, అందులో మేజర్గా ఏ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తున్నాం, దాన్ని మార్కెట్కి ఎలా లాంచ్ చేస్తాం, దాని కాంపిటేటివ్ అనాలిసిస్ ఏంటి, దీనికి ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్ కానీ టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలి, డెవలప్ చేసిన తర్వాత మార్కెట్కి ఎలా లాంచ్ చేయాలి, మళ్ళీ రెవెన్యూస్ ఎలా జనరేట్ చేయాలి, ఇదంతా ఒక రకమైన సబ్జెక్ట్. బట్ ఫస్ట్ ఐడియా ఎక్కడ ట్రిగ్గర్ చేస్తాం అంటే సైబర్ థ్రెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ కంపెనీలకు కూడా డిమాండ్ ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఇటువంటి ఇన్నోవేటివ్ స్టార్టప్ ఐడియాస్, ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్ ఇంకా ఎక్కువ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి.